హైదరాబాద్ సిటీ తర్వాత మన వరంగలే తెలంగాణలో చాలా పెద్ద పట్టణం. ఇక్కడ పరిస్థితులు బాగా లేవు. పేదల బస్తీలు గుడిసెలు వేసుకొని ఉన్నటువంటి ఏవైతున్నాయో ప్రభుత్వ జాగాలు కానీ కొన్ని పాత చెరువులలో కానీ నేను ఒక 9 బస్తీలు తిరిగిన మన 3 రోజుల నుంచి. తిరిగితే అంతటా కూడా ఈ లక్ష్మీపురం కంటే అధ్వానం బస్తీలు కొన్ని. వర్షం పడితే నడుముల మట్టి నీళ్ళు వచ్చి గిన్నెలు నెత్తి మీద పెట్టుకొని పోయి గడ్డకు పోయి వండుకొని 3 రోజుల తర్వాత నీళ్ళు గుంజినాక మళ్ళీ ఇంటికి వస్తాను. ఇంత ఘోరంగా ఉన్నది పరిస్థితి. ఇట్లా ఒక 70-80 స్థలాలు వరంగల్ హనుమకొండలో కలిసి ఉన్నాయి. నిన్న రాత్రి మీటింగ్ పెట్టినాం. ఈ జిల్లాలో ఉండే మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు అందరికీ కూడా చెప్పినాం. కండ్లతో చూద్దాము, చూస్తే వాస్తవం తెలుస్తుంది, ప్రజల దగ్గరకు పోతే నిజం తెలుస్తుందని చెప్పి గత చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి పనిచేసి రోడ్లన్నీ పట్టుకొని నేనే తిరిగిన. అరిసే తర్వాత లాస్ట్లో ప్లీజ్ తిరిగి నిన్న ఒక 3,957 ఇండ్లు మంజూరు చేసినాం. లక్ష్మీపురం కానీ ఎందుక నువ్వులు లక్ష్మీపురము, సాకరాజుకుంట, గిరిప్రసాద్ నగరు, ప్రగతి నగరు, దీన్ దయాల్ నగరు, అంబేద్కర్ నగరు, జితేందర్ నగరు, ఎనుమామల దగ్గర ఎస్ఆర్ నగరు, గరీబ్ నగరు, దాని పక్క గాంధీనగర్. ఇవన్నీ తిరిగిన నేను 4 రోజులు. ఎప్పుడు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా వరంగల్ ఉండలే. ఉండి స్వయంగా పోయి నేనే తెలుసుకున్న మాటలన్నా. చాలా దిక్కుల 90-95%, 99% పెన్షన్లు వచ్చినాయి. కొద్దిమందికి రాలే, తప్పిపోయారు కొంతమంది. రేషన్ కార్డులు కూడా అందరికి రాలే. చాలామందికి వచ్చిన వాళ్ళు ఎక్కువ, రాని వాళ్ళు తక్కువ, మిగిలిన వాళ్ళు తక్కువ. వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను ఇచ్చిపోతానని చెప్పిన మొన్న వచ్చి డబ్బులు కూడా తెచ్చారు కలెక్టర్గా. ఎవరైతే తప్పిపోయిన వాళ్ళో వాళ్ళకి ఇస్తున్నాం. రెండవది, వేరే బస్తీల నుంచి ఎంహెచ్ నగర్, ఈ నగర్, ఆ నగర్ నుంచి కూడా ఇక్కడికి చాలామంది జనం వచ్చారు. ఇప్పుడు మీరు బట్టిగానే తొందరపడతారమ్మా, ఇదే పంచాయతీ. జర మీ పేరు చెప్పగానే నువ్వు పొంగిపోవడది బస్సు. కాశీబుగ్గ నుంచి వచ్చారు, ఇంకా కొన్ని చోట్ల నుంచి వచ్చారు. సమస్య ఏంటంటే ఈ రాబోయే 2-3 ఏళ్లలో ఖచ్చితంగా ఇల్లు లేని పేదవాళ్ళు, పట్టా లేని పేదవాళ్ళు ఈ పట్టణంలో ఉండద్దు. ఆ జిద్దు బట్టి మనం ఇప్పుడు ఇక గట్లే ఉండదు, జిందగీలు ఉండదు. గిట్లే వర్రు ఆయనతో జిందగీలో ఉండదు. చెప్పేది ఇంటే కదా మనసున బట్టే. మీకు ఈ 9 కాలనీలేమో టౌన్కు 3 దిక్కులు నేను తిరిగిన. ఇంకా 60-70 ఉన్నాయి. 60-70 బస్తీల దరిద్రం కూడా పోవాలి. ఇవాళ ఒక 400 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఈ 9 కాలనీలు కలిపి 3,957 ఇండ్లు మంజూరు చేసినాం. చేసి వాళ్ళకి ఇప్పుడు ఇల్లు కడతారు. లెక్క ఏంటంటే నేను ఇక్కడ ముఖ్యమంత్రి కాబట్టి, నేను ఉన్నా కాబట్టి మొత్తం అన్ని డిపార్ట్మెంట్ల ఇంజనీర్లను పిలిచి ఇక్కడ సర్వే చేయించడం. లక్ష్మీపురంకు నిన్న ఇంజనీర్లు వచ్చిండ్రు కదా, వచ్చిండ్రా, కొలిసిండ్రా మొత్తం. సో అట్లా అంతటా చేయాలంటే అందరు ఇంజనీర్లు ఒకటేసారి రాలేరు. ఒక క్రమం ప్రకారంగా, పద్ధతి ప్రకారంగా జరుగుతుంది. ఈ పద్ధతి నేను ఎందుకు చేసిన అంటే నాకు విషయం అర్థమైతే మిగిలిన విషయం మన ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, మన సురేఖమ్మ ఎమ్మెల్యే ఉన్నది, వినయ్ భాస్కర్ ఎమ్మెల్యే ఉన్నాడు, కడియం సిఆర్ ఎంపీ ఉన్నాడు, మన జిల్లా కలెక్టర్ ఉన్నాడు, జిల్లాలో ఇంకో మంత్రి చందులాల్ గారు కూడా ఉన్నాడు. వీళ్ళకంతా రాత్రి మొత్తం జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరం కూడా కూర్చొని మాట్లాడుకున్నాం. చాలా బాధ ఉంది, చాలా పేదరికం ఉంది, ఎట్లా పోవాలి, దానికి అవలంబించాలి ఏం పద్ధతి. కొంతమంది గుడిసెలు వేసుకున్నారు, కొంతమంది ఇప్పటికి కూడా మెయిన్ టౌన్లో పాపం షాపులో గుమాస్తా పని చేసేటోళ్ళు, అరటి పండ్ల బండి అమ్ముకుంటోళ్ళు, ఇంకా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బతికేటోళ్ళు, ఇళ్ళల్లో పనిచేసేటోళ్ళు 100 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు పెట్టి ఒక చిన్న రూమ్ కిరాయి తీసుకొని బతుకుతాను పాపం. వాళ్ళకు కూడా రావాలి. అందరికి వస్తేనే అందరికీ ఒకటే శపథం, ఒకటే మాట, మీరు ప్రజలందరూ నాకు సహకారం చేయాలి. మీ ప్రజాశక్తిలో ఉండే శక్తి ఎక్కడ ఉండదు.
ఇప్పుడు నేను వస్తుంటే ఒక ఆమె ఓ అని ఉడతాను. అది మనసున పడుతుందా? ముచ్చట చెప్పినట్టు చెప్పాలి మంచిగా. ఇప్పుడు నేను చెప్తలేనా? చెప్తే అర్థమవుతుంది. కానీ ఓ సారు కొడితే ఏం మనసున పట్టాలేదు. ఆ పోలీసు వాళ్ళు నూకేసి వాడు అటువైపు ఇటువైపు. నేను కారెక్కి అయితే బుర్రమంటి నేను కాబట్టి నాకు ఓపిక ఉంది కాబట్టి పోలీసు వాళ్ళు నన్ను తిడతాను. ఇదేంటి సార్ నువ్వు గీనమన్న మందిలోకి పోతే మంచిగా చెడ్డ మేము బదనం కావాలని బాగా తిడతాను. చెప్పలేము కదా, అందరూ మంచి వాళ్ళే ఉంటారా? ఒకడు పడేచ్చినోడు ఉండే, ఒకడు పడరానోడు ఉండే. పోలీసు వాళ్ళు ఇడిచిపెట్టారు. నేను మళ్ళీ బతిలాడి ఏం గాతేవా నన్ను వాళ్ళు కొట్టరతి అని చెప్పుకొని నేను ఇవన్నీ తిరిగి ముందుకు వచ్చినాం, పోయినాం, సంతోషం. ఒక్కటే మాట చెప్తున్నా, కేసీఆర్ బాగా మొండి కదా, పట్టుబడితే సచ్చినా సరే ఇడిపడు కదా. తెలంగాణ తెచ్చేదాకా ఇడిచినామా? ఓ నన్ను 1000 శాపాలు పెట్టి 1,00,000 తిట్లు తిట్టి నేను భయపడనా? అట్లనే వరంగల్ పట్టణంలో మీకు జస్ట్ 4-5 నెలల లోపల ఎంతమంది అయితే పేదలున్నారో అంతమందికి జాగాలు ఇప్పించే బాధ్యత నాది. వాళ్ళు ఎవరన్నా కానీ కాక, ఏ కులమన్నా కానీ ఏ మతమన్నా కానీ పేదోళ్ళు గరీబోళ్ళు ఉంటే ఇప్పుడే అన్ని లెక్కలు తీసినాం. మీ ఎంపీ కడియం సిఆర్ గారికి చెప్పిన, మీ రాజయ్య గారికి చెప్పిన, ఎన్ని గవర్నమెంట్ జాగాలు ఉన్నాయి, ఆల్రెడీ గుడిసెలు వేసుకున్న ఎన్ని ఉన్నాయి, ఒక్కొక్క ఇంచు భూమిది లెక్క తేలాలి. నేను ఇవాళ పోతున్న హైదరాబాద్, ఇది 9 6 జాగాలల్లా భూమి పూజ చేసి ఇళ్ళ పని మొదలుపెట్టి పోదామని ఉన్నా ఒక పట్టుతోని. ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ భూమి పూజ చేసి వచ్చిన, ఇక్కడ ఇది స్టార్ట్ అవుతుంది పని. మిగిలిన బస్తీలన్నీ ఒకటి చొప్పున మీ ఎంపీ గారు, మీ ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ గారు మీ బస్తీలకు వస్తారు. 8 రోజుల నాటికి నేను మళ్ళీ వస్తున్నా వరంగల్. వస్తే ఈ పట్టణంలో ఏవి చక్కగా లేవు. కూరగాయలు మోరీల పంట పెట్టి అమ్ముతారు. మాంసం దుకాణం పోతే ఆయన ఈగలు దోమలు, అంతే కదా, భయంకరంగా ఉంటాయి. ఓ కమ్యూనిటీ హాల్స్ లేవు. పేద ప్రజలు పెళ్లిళ్ళు చేసుకుందామన్నా ఓ 21 దినమో పుట్టినదినమో మంచో చెడనో చేసుకుందామంటే కూడా లేవు. కాబట్టి ప్రజలందరికీ అన్ని వసతులు చేకూరాలి. ఇక్కడ పిల్లలు ఆడుకుందామంటే కూడా జాగాలు చక్కగా లేవు. ఉన్న కాడ ఉన్నాయి, లేని కాడ లేనే లేవు. స్కూలు లేవు, అంగన్వాడీ, అవన్నీ కూడా లెక్క తీసినాం. మొత్తం వరంగల్ పట్టణంలో ఎంత జాగా ఉంది, ఎన్ని ముక్కలు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి, లెక్కలు తేలుతున్నాయి. మంచి హైజీనిక్ అంటే చాలా ఆరోగ్యవంతంగా ఉండేటువంటి కూరగాయల మార్కెట్లు రావాలి ప్రజలకు అందుబాటులో. మటన్ చేపలు దొరికేటువంటి మార్కెట్ కూడా రావాలి. ఇంకా ఇతర సదుపాయాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా నేను ప్లాన్ చేయిస్తున్నా. 3-4 ఏళ్ళు గడిచేటప్పటికి వరంగల్ పట్టణం అద్దం లాంటి పట్టణం కావాలి. వచ్చిన ముక్కు నేలేసుకోవాలి, ఇంత గొప్ప చేసినా అని చెప్పి నేను అట్లా చేపిస్తా. ఎప్పుడు చేపించగలుగుతా నేను? మీరు సహకారం చేస్తే. మీరు అరసుడు బొబ్బ లొల్లి తక్కువ పెడితే పని వరుస అయితే. ఇప్పుడు ఇట్లా ఎవరికి లేదు, కొన్ని పార్టీలు పాపం గుడ్లు తేలేస్తాను. వాళ్ళకి పని లేకుండా అవుతుంది కదా. ఇంకేం పని ఉంటుంది? లేకపోతే మూవ్ అంటే ధర్నా, ఓ జెండా పట్టుకున్నాడు. ఆ పని కాదు, మన కాదు. గవర్నమెంటే మీ మధ్యకి వచ్చి చేస్తామన్నప్పుడు కొంతమందికి పడేచ్చే, కొంతమంది పడిరాపాయి, కొంతమంది కన్నీరు ఉండదా? అంతా ఊడ్చుకపోతాను ముఖ్యమంత్రిగా మాకేం మిగులుతాను అనుకోరు. ఇన్ని రోజులు మరి వాళ్ళు చేయొచ్చు కదా, వాళ్ళే కదా సర్కార్ అనేది. కేసీఆర్ ముఖ్యమంత్రి ఎన్ని రోజులే, మొన్ననే కదా. 60 ఏళ్ళు కూడా వాళ్ళే ఉండ్రి. ఇగో ఉపన్యాసాలు బాగా చెప్పిండ్రు. మేము 6 సందామామలు పెట్టినాం, 7 సూర్యులు పెట్టినామంటే ఏడబోయి చూసినా సందామామలైనా సూర్యులు. అంత మోరీల కంపు, రోడ్ల మీద మోరీలు పారుతున్నాయి, వాన నీళ్లు, మనుషులు ఉండేలా లేదాడ. చాలా బాధలున్నాయి. అవన్నీ కూడా మనం పొడగొట్టుకోవాలి. ఒక స్టెప్పులో ఒక పని అవుతుంది, ఒక వరుసలో. మొట్టమొదటి ఇండ్ల జాగాలు అన్నీ కంప్లీట్ చేసుకుంటాం. మీ ఆర్థిక పరిస్థితి కూడా మంచిగా లేదు. గవర్నమెంట్లో బోలెడని డబ్బులు పెట్టాం. ఆ డబ్బులతో మీకు ఆటో నడిపించుకునే వాళ్ళకి ఆటో కొనిస్తారు, డీసీఎం నడిపించుకుంటే డీసీఎం కొనిస్తారు. ఎకనామిక్ యాక్టివిటీ కూడా స్టార్ట్ అవుతుంది దీనెంబడి. అన్ని కాలనీలలో మీ వివరాలు తీస్తారు. ఒక షాప్ పెట్టుకుంటామంటే షాప్ పెట్టిస్తారు, ఒక కూరగాయల దుకాణం పెట్టుకుంటే పెట్టిస్తారు. ఈ పని కూడా దాని వెనకెంబడే వస్తుంది. ఫస్ట్ ఇండ్లు నిర్మాణం చేసుకొని మంచిగా ఉన్నామనుకో స్థిరంగా, దాని వెనకెంబడి గవర్నమెంట్ ఈ పని కూడా చేస్తుంది.
కాబట్టి ఇవన్నీ చెయ్యాలంటే మీరు కామ్గా మాట్లాడి ఏదైనా విషయం చెప్పదలుచుకుంటే చెప్పాలి మంచిగా. ఒక కాగితం మీద రాయాలి, లేకపోతే రావాలి చెప్పాలి. ఇక మాట్లాడరా, సూర్యగ దగ్గర కొంత మాట్లాడరా, వినయ్ భాస్కర్ దగ్గర కొంత మాట్లాడరా, కడియంసీఆర్ ఎంపీ మీరు పోతే మాట్లాడరా? మాట్లాడతారు కదా. ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి పోవాలి, కూర్చోవాలి, మాట్లాడాలి. అన్నాకి సంగతి మరి మొన్న సీఎం చెప్పా మాకు ఇవన్నీ కావాలి సదుపాయాలని చెప్పి వాళ్ళ దగ్గరికి పోని దయచేసి. మళ్ళీ 8 గవర్నమెంట్ అధికారులు వస్తారు. ఇప్పుడు మీకు డేట్లు డిక్లేర్ అవుతాయి. పలానాడు పేద లెవెలు, ఇండ్లు లేని లెవెలు వస్తానమని చెప్పి కలెక్టర్ ప్రకటన చేస్తాడు. టీవీలో వస్తుంది, పేపర్లో వస్తుంది, ఎమ్మెల్యేలు కూడా మీ ప్రచారం చేస్తారు. ఆ రోజు మీరు ఇళ్ళ కాడ ఉండాలి. ఇళ్ళ కాడనే ఉంటే ఏమైందంటే వివరాలు రాసుకుంటారు, తెలుతాయి. నిన్న నేను ఆఫీసర్లను తోలిచ్చి ఎంక్వైరీ చేపిస్తే 38 ఇళ్ళకి తాళాలున్నాయి. మొన్న నేను చెప్పిన మీకు ఇంటికాడనే ఉండాలని, ఆఫీసర్లు వస్తారు అందరూ కూడా పని బంద్ పెట్టాలి, ఇంటికాడ ఉండాలని చెప్పిన. కానీ 38 ఇళ్ళకి తాళాలున్నాయి. తాళాలు ఉండే వరకల్లా వాళ్ళు ఉన్నారా లేరా, వాళ్ళు డబ్బులు ఉన్నారా లేనులా తెలియకపోయా. ఇంటికాడ ఉండి మీరు సహకరిస్తేనేమో పని అవుతుంది. ఒక దినం ఎంతకన్నా ముందు పని జరుగుతుంది. ఇప్పుడు అది జరుగుతలేదు. కాబట్టి మీరు కొంచెం ఓపికతోని, ఇప్పుడు 60 ఏళ్ళ నుంచి ఉన్నదంతా ఒక రోజు అవుతుందా? 60 ఏళ్ళ నుంచి ముద్ద పెట్టింది ఇదంతా. ఓ సిరింపట్టిన చెంబుదంతా వాటికి ఒకసారి దోమానికి మంచిగా అవుతుందా? దానికి ఇంత చింతపండు పెట్టాలి, కథ చేయాలి, కార్ఖాన్ చేయాలి, 1-2 మాటలు గట్టిగా రాస్తే సాప్ అవుతుంది. ఈ పని కూడా గంతే. ఈ దరిద్రం అంతా పోవాలంటే ఒక్క పూటలో, ఒక నిమిషంలో ఇట్లా మంత్రం ఉంటుందా? అది అబద్ధం వచ్చినట్టు కాదు. అట్లా చేస్తా అని చెప్తే కూడా వాళ్ళు లాభంగా తెల్లాటాలకు చేస్తారా? సాధ్యం కాదు. కాబట్టి మనం పటిష్టంగా, నిర్మాణాత్మకంగా ఇప్పుడు ఇవి కడుతున్నాం. ఇవి ఎందుకు కట్టిస్తాను నేను? ఇవి కట్టిపిస్తే మిగతా కాలనీ వాళ్ళకి నమ్మకం వస్తుంది, విశ్వాసం వస్తుంది. వాళ్ళని కూడా రేపు తెచ్చి చూపెడతాం. ఇక్కడ గిరిప్రసాద్ నగర్ కానీ, సాగరాజకుంట కానీ, లక్ష్మీపురం కానీ, దీన్ దయాల్ నగర్ కానీ తీసుకుపోయి చూపెడతాం రేపు. ఇక చూసినామా వీళ్ళకి ఇట్లా కట్టిన ఇండ్లు, మీకు కూడా ఇట్లా అవుతుంది, మీరు సహకారం చేసుకోమని చెప్తాం. ఇవి ఒక మోడల్ కాలనీస్ కావాలని చేస్తాను. ఇంకొక మాట ఏంటంటే మీరు ఎవ్వరికి ₹1 లంచం ఇచ్చే పని లేదు, ఏ ఆఫీస్ తిరిగే పని లేదు. పొట్టుపొట్టు చంపేస్తాం మిమ్మల్ని. అస్సలు ఇయ్యద్దు. 100% డబ్బు గవర్నమెంటే ఇస్తున్నది. మిమ్మల్ని ఎవడన్నా డబ్బు అడితే నాకు చెప్పాలంటే నేను ఫోన్ చేసి, నా ఫోన్ నంబర్ చెప్పానా? రాజశేఖర్ రెడ్డి రావా, నంబర్ చెప్పవా? కాగితం మీద రాసి సీఎం ఆఫీసులో ఒక హెల్ప్ లైన్ నంబర్ పెట్టిస్తా. ఎవడన్నా అడిగితే మిమ్మల్ని వెంటనే నంబర్కి ఫోన్ చేసి చెప్పాలి. వాని పేరు, అడ్రస్ కూడా చెప్పాలి. 23454071 234045 కాగితం మీద రావా, దుంప దగ్గర 040 పెట్టు. 040 పెట్టు. ఎవరిని భయపడదు, మిమ్మల్ని ఎవడేం చేయడు. నేను ఉంటా కదా మీకు. ఇది నాకు చేయాలంటే ఏం చేయాలంటే హైదరాబాద్ నంబర్ కదా. ఈ నంబర్ ఎట్లా చేయాలంటే ముందు 040 కలపాలి. రాసుకోండి, వాళ్ళ కాగితం కలపడం రాసుకోండి. 040 రాసి దాని తర్వాత 23454071 2345 ఈ వరుసగానే ఉన్నాయి కదా, 2345 తర్వాత 4071 2345 4071 ఈ నంబర్ కాల్ చేస్తే మీకు పైసలు కూడా తలగాయి. టోల్ ఫ్రీ నంబర్ పెడతాం. ఇది మీరు ఎవడన్నా డబ్బులు అడిగితే నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పాలి, టోల్ తీస్తాం. ఇక ఈ దొంగల బారి నుంచి, పైరవికాల బారి నుంచి మనం బతకంటే ఇదే మార్గం ఇక. కాబట్టి మీరు ఎవ్వరికి రూపాయి ఇవ్వద్దు. మనం అనుకున్న ప్రకారం 4 రూమ్ల ఇల్లు కట్టుకుంటున్నాం. ఆ పెన్షన్ లిస్టులో అన్నరమ్మ ఇక్కడ పక్కకు పెట్టారు, వాళ్ళని రెడీగా పెట్టండి, మందిని రెడీగా పెట్టండి. నెక్స్ట్ పాయింట్ కూడా పెట్టారు, కలెక్టర్ గారు ఉన్నారా? ఈ ఆర్గనైజ్ పీపుల్ ఇన్ ఆర్గనైజ్ మేనర్ దేర్ ఉండాలి బాబు. అక్కడ పెన్షన్ ఇచ్చిన వాళ్ళను, రేషన్ కార్డులు ఇచ్చిన వాళ్ళు స్టేజ్ పక్క ఒక పక్క లైన్లో పెట్టుకోమని చెప్పండి. ఫర్దర్ ప్రోగ్రామ్స్ నెక్స్ట్ దానికి చెప్పండి. లిస్టు సరే అమ్మా, ఇప్పుడు ఇంతమంది ఆడొస్తారమ్మా,
దగ్గరనే ఉన్నారా? ఓకే, మీరు ఈ ఇల్లు మంచి కట్టండి, లోపల డిజైన్ మొత్తం వస్తుంది, రాగానే పని స్టార్ట్ అవుతుంది. ఆ ప్రకారం మీరు అందరూ కూడా ఇల్లు బాగా కట్టుకోండి. వేరే బస్తీల కాడికి కూడా అధికారులు, మన ఎంపీలు, మన ఎమ్మెల్యేలు అందరూ మీ దగ్గరికి వస్తారు. ఆ ప్రకారం మీరు పని చేసుకోండి. చదవమ్మా. ఆసరా పెన్షన్ కార్డులు వృద్ధాప్యవి. అఫ్జల్ బి, మహమ్మద్ అఫ్జల్ బి గారు వేదిక మీదకి రావాలి. చదువు, పేర్లు చదువుతూనే ఉండు, చదవమ్మా. తర్వాత నరసయ్య, ఎస్ నరసయ్య గారు లక్ష్మీపురం వృద్ధాప్య పెన్షన్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. అదంతా చెప్పకమ్మా, పేర్లు చదువు. కౌర్ టీరత్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. లక్ష్మీపురం నరసమ్మ, ఏ నరసమ్మ, ఎన్ మాణిక్యం గారు, బి మరియమ్మ గారు, బి స్వరూప గారు, లక్ష్మీ ఉన్ని, పుల్లా విమల, కొల్లూరి కళావతి, ఆయన నిలబెట్టినది నాడికి వచ్చిస్తారు. శాంతమ్మ నీరటి, ఎన్ మాణిక్యం, రాజమ్మ, మంతెన రాజమ్మ, జీడి లక్ష్మి. మిగతావన్నీ కూడా అధికారులు మీ ఇళ్లలోకి వచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఏం పేరు నీ పేరు? అఫ్జల్ బి. నరసయ్య గారు ఎవరండి? నరసయ్య ఎవరు? లక్ష్మి.